అందరికీ నమస్కారం. నా పేరు రెడ్డి తేజవర్ధన్. నేను ఎంపీయూపీ స్కూల్ బాడపాలెం 2వ తరగతి చదువుచున్నాను. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శ క్షమస్వ మే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే తదా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణోశ్చ హృదయం శివః. శంఖచక్రగదాపాణి ద్వారకానిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్ష మాం శరణాగతం. బ్రహ్మార్పణం బ్రహ్మవిః బ్రహ్మజ్ఞో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం. సంధ్యాదీపం నమోస్తుతే కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్తదం దర్శితం యే తస్మై శ్రీ గురవే నమః. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్భుజం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరవి సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. తెలుగు తల్లి అందాల నిండు జావెల్లి ఆనందాల కల్పవల్లి అదే నీ తెలుగు తల్లి. పదవోయి తెలుగోడా అదే నీ తెలుగు మేడ సంఖ్యలు లేని నేల సంతోషాల చెనవో తెలుగు రేడ అదే నీ అణుంగు నేల అదిగో సుదూర నేల చెనవో తెలుగు వీర. పదవో నిప్రయంగా పదవో నిశ్చయంగా కదలవో ఆంధ్ర కుమార నిద్ర బదలవో నవయుగం నిర్మింపక సాగవో కదలవో ఆంధ్ర కుమార. పాల వంటిది అందమైన పాట పుట్ట తేనె వంటిది చిట్టి పాప మాట. అమ్మ పాట పాపలకు కమ్మని చెల్లిందు బొమ్మలాట పాపలకు
బుజ్జి పాప పార్వశ్యమందాలి మాటలాడి ముద్దు పాప మనుగడ సాధించాలి అందాలను చందాలను పందిరిగా వేయాలి అందులో నలతలవోలు అల్లుకుంటూ పోవాలి కన్న తల్లి ముద్దులోని వెన్నలా రగించాలి కన్న తండ్రి ముద్దులోని వెన్నెల వెలిగించాలి చదువులలో సారమెల్ల సాధనలో నిలపాలి తెలుగువాని తీయదనము నలుమూలల తెలపాలి ఆరు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు పలు సీమలకు పోయి తెలివి గల పాపాయి కళలన్నీ చూపించి ఘనకీర్తి పొందాలి ఘనకీర్తి పొందాలి ఘనకీర్తి తేవాలి మా పాప పాడితే మధువులే కురియాలి పాపాయి పాడితే పాములే ఆడాలి ఏ దేశమే జాతి ఎవరింటిది పాప ఎవరి పాప అని ఎలా అడగాలి తెలుగు దేశము నాది తెలుగు పాపను నేను అని పాప జగమంతా చాటి వెలిగించి మా మానవులప్పుడు మా బాగా ఫలించాలి చదువుకున్న సౌఖ్యంబునండదు చదువు చదవనే సరసుడగును చదువు మన్మమది చదివిన చదువుగా విశ్వదాభిరామ వినుడవేమ భావంబు వేమ మనం సుఖంగా జీవించాలంటే చదువు ఉండాలి చదువు ఉన్నవాడే అన్నింటినీ చక్కగా గ్రహించగలుగుతారు అందుకే చదువు సారం తెలుసుకొని చదవటమే నిజమైన చదువు మొక్కట ఆవశ్యకం ఎప్పుడు దాని బన్మునంత ఎనగూడు గట్టి వింటి బిట్టి కట్టరాయనంగు విశ్వదాభిరామ వినురవేమ భావం ఓ వేమ ఐకమత్యం ఒక్కటే ఎప్పుడు అవసరం దాని బలం వల్ల ఎంతటి ప్రయత్నమైనా చేకూరుతుంది గడ్డి పరకలు బలహీనమైనవి అయినా వాటినంతటినీ కలిపి వింటితో పెనితే ఆ వింటితో పెద్ద ఏనుగునైనా కట్టవచ్చు వెరీ గుడ్ వాణి కంటెను మా వింపగ నీటి పడు బలవంతుండవు రావంబం గజంబున మామటి వాడెక్కినట్లు మనలో సుమతి భావం సుమతి శరీర బలం ఉన్నవాడి కంటే తెలివితేటలు ఉన్నవాడే బలవంతుడు ఎలా చందా మామ ఓ చందా మామ విత్తు విత్తు నాటారంట విత్తు విత్తు నాటారంట ఏ విత్తు నాటారంట రాజుగారి తోటలో విత్తు నాటారంట అవునాట అక్కలార చంద్రగిరి బామల్ల అవునాట అక్కలార చంద్రగిరి బామల్లార గొబ్బియల్లో 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 చందా మామ ఓ చందా మామ పువ్వు పువ్వు పూచిందంట పువ్వు పువ్వు పూచిందంట ఏ పువ్వు పూచిందంట రాజుగారి తోటలో పువ్వు పూచిందంట అవునాట అక్కలార చంద్రగిరి బామల్లార అవునాట అక్కలార చంద్రగిరి బామల్లార గొబ్బియల్లో 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 చందా మామ ఓ చందా మామ పండు పండు పండిందంట పండు పండు పండిందంట ఏ పండు పండిందంట రాజుగారి తోటలో పండు పండిందంట అవునాట అక్కలార చంద్రగిరి బామల్లార అవునాట అక్కలార చంద్రగిరి బామల్లార గొబ్బియల్లో 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 చందా మామ ఓ చందా మామ తేనె పలుకుల తెలుగు తల్లి రవల వెలుగుల తెలుగు తల్లి తేనె పలుకుల తెలుగు తల్లి రవల వెలుగుల తెలుగు తల్లి శ్వేతవాహన
ఒకటి నీళ్ళకు కావు కావు మనచును ఊరంతా తిరిగెను నీరు అందదాయను. నీరు అందదాయన నీళ్ళకు కావు కావు మనచును ఊరంతా తిరిగెను నీరు తరకదాయను. వీధి చివర గృహమున కడవనొకటి గాంచెను దరికి వెళ్ళి చూడగా నీరు అందదాయను. గురకరాలు చూడగా ఉపాయము తట్టెడు రాళ్ళు ఏరి తెచ్చెడు కడవనందు విడిచి రాళ్ళు కింద చేరగా నీరు పైకి వచ్చెను గడగడమని తాగెను రివ్వనగిరిపోయాను. ఆపద ఆపద అపాయము ఎదురైతే. అబ్బా ఈ పిల్లలు ఇంకా లేవలేదు, ఎంత తెల్లవారిపోతుందో. రమ్య శాంభవి లేవండి అమ్మ, స్కూల్కి వెళ్ళే టైం అవుతుంది. అప్పుడే లేపేసావేంటమ్మా, ఈ రోజు మేము స్కూల్కి వెళ్ళము. ఎందుకు వెళ్ళరు? ఈ రోజు మా స్కూల్లో తెలుగు దినోత్సవం పండుగ చేస్తున్నారు. నాకు పెద్దగా తెలుగు మీద ఇంట్రెస్ట్ లేదు. 10 నిమిషాలు పడుకుంటామమ్మా. చీపురు గట్ట తిరిగేస్తాను ఇంకా పడుకున్నావు అంటే. అమ్మా నీకు తెలుగు అంటే ఎందుకు అంత ఇష్టం? నేను అంటే మీకు ఇష్టమే కదా. చాలా ఇష్టం. ఎందుకు? ఎందుకంటే నువ్వు మా అమ్మవి కాబట్టి. అయితే అమ్మ భాష ఇష్టం ఉండాలి కదా. అమ్మ భాష అంటే ఏంటి? అమ్మ భాష అంటే అది కాదు. భాష తెలుగు అర్థమయ్యిందా? తెలుగు ఒకసారి తెలుగు గురించి గొప్పతనం తెలుసా పిల్లలు? మన తెలుగు ఎందరో వీళ్ళు పొగుడుతారు. మీకు చెప్తుంటే అర్థం అవ్వడం లేదు, ఎలా చెప్పాలో ఏమిటో. వదినా వచ్చిందండి వయ్యారి వెన్నెల. వదినా పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళలేదా? ఈరోజు వాళ్ళ స్కూల్లో తెలుగు భాష దినోత్సవం పండుగ చేస్తున్నారు అంట. అసలు తెలుగు భాష అంటే ఏమిటో మీకు తెలుసా? ఏంటి ఆంటీ? దాని గురించి ఎంతో గొప్ప పాట ఉందని మీకు తెలుసా? ఆ పాట ఇప్పుడు పాడతారా? సరే. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకే తెలుగే ఒక మూలధనం. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకే తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరిచిపోతే వాళ్ళని నీవు మరిచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకే తెలుగే ఒక మూలధనం. చాలా బాగా పాడారు ఆంటీ. వెంటనే మేము ఇప్పుడు స్కూల్కి వెళ్తాము. వదిన చాలా బాగా పాడారు, ఎందుకు వచ్చారు? ఏమీ లేదు, చూసి పోదామని వచ్చాను. వెళ్ళొస్తాను పిల్లలు, బాయ్ బాయ్. ఎక్కడ ఉందిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారే తెలుగోడా. తెలుగు ఎక్కడుందిరా తెలుగోడా, నీ తెలుగు తెల్లారే తెలుగోడా. అమ్మనే ఈజిప్టు మమ్మీని చేసావు, నాన్ననే డాడీకి డమ్మీని చేసావు. నీ బిడ్డ ఆలోదిద్దనే లేదు, తన భాష చదవడం రాయడం రాదు. తెలుగునే వెనవేసి మన బడిలో కూడా తెలుగు నువ్వు మాట్లాడితే పగులుతుంది దవడ.
తెలుగు ఎక్కడ ఉందిరా తెలుగురా నీ తెలుగు తేరా తెలుగు